తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు శుభవార్త. పండగ వేళ భారీ ఊరటనిస్తూ డిఏ, డిఆర్ఎస్ రిలీఫ్ పెంపుదలపై అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. ఉద్యోగులకు ₹1 కోటి ప్రమాద బీమా కల్పిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణ ఉద్యోగులకు సంక్రాంతి కానుక అందించింది తెలంగాణ ప్రభుత్వం. జీవో నెంబర్లు 2, 3 ప్రకారం ఉద్యోగులు, పెన్షనర్లకు డిఏ, డిఆర్ ప్రకటించారు సీఎం. ఇవి 2023 జూలై 1 నుంచి అమల్లోకి వచ్చేలా అలవెన్స్లు సవరించారు. ఈ డిఏ, డిఆర్ వల్ల రాష్ట్ర ఖజానాపై ప్రతి నెల సుమారు ₹227 కోట్ల అదనపు భారం పడనుంది. ఈ నూతన ఉత్తర్వుల ప్రకారం 2020 రివైజ్డ్ పే స్కేల్స్ పొందుతున్న ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రస్తుతం ఉన్న 30.03% నుంచి 33.67% డిఏ, డిఆర్ పెరిగింది. అలాగే 2015 రివైజ్డ్ పే స్కేల్స్ పొందుతున్న వారికి ఇది 68.628% నుంచి 73.344% సవరించబడింది. ఈ పెంపుదల కేవలం ప్రభుత్వ సిబ్బందికే కాకుండా జిల్లా పరిషత్తులు, మండల పరిషత్తులు, గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, అగ్రికల్చరల్ మార్కెట్ కమిటీలు, ఎయిడెడ్ విద్యాసంస్థల బోధనేతర సిబ్బందికి కూడా వర్తిస్తుంది. వీటితో పాటు యూజీసీ, ఏఐసిటిఈ 2016 పే స్కేల్స్ పొందుతున్న వారికి 42% నుంచి 46%, 2006 స్కేల్స్ వారికి 221% నుంచి 230% పెంపు లభించింది. జనవరి 2026 నెలకు సంబంధించిన వేతనం లేదా పెన్షన్తో కలిపి ఫిబ్రవరి 1, 2026ను చెల్లించడం జరుగుతుంది. ఉద్యోగులకు సంబంధించి జూలై 1, 2023 నుంచి డిసెంబర్ 31, 2025 వరకు ఉన్న బకాయిలను వారి జనరల్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతాల్లో జమ చేస్తారు. అయితే 2026 ఏప్రిల్ 30 లోపు పదవీ విరమణ చేసిన ఉద్యోగులు, పెన్షనర్లకు ఈ బకాయిలను 30 సమాన నెలవారీ వాయిదాలలో నగదు రూపంలో చెల్లిస్తారు. 2004 సెప్టెంబర్ 1 తర్వాత నియమితులై సిపిఎస్ పరిధిలో ఉన్న ఉద్యోగులకు బకాయిల్లో 10% మొత్తాన్ని వారి పిఆర్ఏఎన్ ఖాతాలకు జమ చేసి మిగిలిన 90% మొత్తాన్ని 30 వాయిదాలలో చెల్లిస్తారు. దురదృష్టవశాత్తు ఈ ఉత్తర్వులు వెలువడకుందే మరణించిన ఉద్యోగుల వారసులకు బకాయిలను ఒకేసారి చెల్లిస్తారని ప్రభుత్వం స్పష్టం చేసింది. డిఏతో పాటు ఉద్యోగులందరికీ ₹1 కోటి ప్రమాద బీమా కల్పిస్తున్నామని, ఉద్యోగ సంఘాల భవన నిర్మాణానికి స్థలం, నిధులు సమకూరుస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. పారదర్శక పాలనలో ఉద్యోగులే తమ సారథులని, వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. డిఏకి సంతకం పెట్టి, ఫైల్ మీద సంతకం పెట్టి శేషాద్రి గారికి ఇచ్చి కనీసం పోతే ఏదన్నా సంతోషకరమైన వార్త ఒక్కటనే చెప్పాలి కదా నేను వాళ్లకు అని పొద్దున్నే సిఎస్ గారిని, సీఎం పేషీలని అధికారులను పిలిచి మాట్లాడి మీ డిఏకు సంతకం పెట్టి వచ్చింది. మీకు డైరీ ఆవిష్కరణే అనుకోవచ్చు మీరు, కానీ నాకు ఏదో ఒక్కటైనా కనీసం మీ దగ్గరకు వచ్చేటప్పుడు, ఇప్పుడు మనం కుటుంబ సభ్యులు పట్నం పోయో లేకపోతే విదేశాలు పోయో వాపసు వచ్చేటప్పుడు మనం ఎంత శ్రీమంతులు అయినా మాకేమైనా తెచ్చిండా లేదా అని చూస్తుంటాం, అవునా? మీరు కూడా ఎప్పుడైనా క్యాంప్ పని మీద పోతే మీ పిల్లలు ఇంట్లో ఉంటే, మీ పిల్లలు చిన్నోళ్ళు ఉన్నా లేకపోతే మీ మనవరాళ్ళు చిన్నోళ్ళు ఉంటే వాళ్ళకి ఏమైనా ఉండని మీరు చివరికి చాక్లెట్ అన్నది తెచ్చిందా లేదా అని వాళ్ళు చూస్తారు, అవునా? అట్లనే మీ జీతభత్యాలు ఎన్నైనా రాని, మా అన్న వస్తున్నాడు, మా ముఖ్యమంత్రి వస్తున్నాడు అంటే ఏమన్నోడు తెస్తాడు కదా అని మీరు అనుకుంటారు కదా. విధి లేక ఉద్యోగులకు 1 డిఏ ఇచ్చారే తప్ప వారిపై ప్రేమతో కాదన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. 6 డిఏలు పెండింగ్లో ఉంటే రాష్ట్రంలో ఆర్థిక మాంద్యం ఉన్నట్లు అంగీకరించాలన్నారు. ఉద్యోగులు కోర్టుకు వెళితే ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పవని 1 డిఏ ఇచ్చారన్నారు. ప్రభుత్వానికి ఉద్యోగుల పట్ల నిజంగా చిత్తశుద్ధి ఉంటే వెంటనే 3 డిఏలు ఇవ్వాలని డిమాండ్ చేశారు బండి సంజయ్. వాళ్ళు ఇచ్చిన డిఏ ఎందుకు ఇచ్చిర్రు? 6 డిఏలు పెండింగ్ ఉంటే 7వ డిఏ ఇవ్వకుంటే ఆర్థిక మాంద్యం ఏర్పడదని చెప్పి భావించాల్సి వస్తుంది, అలా ప్రకటించాల్సి వస్తుంది అని చెప్పి భయపడి ఈరోజు 1 డిఏ విడుదల చేశారు. ఇది ఉద్యోగస్తులు తెలియదనుకుంటున్నాం, రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగస్తులు తెలియదనుకుంటున్నారు. గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏమన్నారు? లేదు, ఇప్పటి రెగ్యులర్ డిఏలు ఇచ్చేస్తాము, బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఇయ్యలేదు, మోసం చేసింది, మేము ఇస్తాము అని చెప్పన్నారు. ఇంతవరకు డిఏలు ఇవ్వకుండా మళ్ళీ ఇప్పుడు ఇంకో డిఏ ఇస్తే 7వ డిఏ అయితే అని చెప్పి ఇవాళ ఇచ్చారు. ఇవాళ అయితే మిగిలిన డిఏల విడుదలపైన ప్రభుత్వం దృష్టి సారించాలని ఉద్యోగులు, పెన్షనర్లు కోరుతున్నారు.